హాయ్ ఎవ్రీవన్. మనం చూస్తున్నాం ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలోని మ్యూజియంని. గ్యాలరీ ఆఫ్ మ్యాప్స్ దాటి మనం రఫేల్ రూమ్స్కి ఎంటర్ అవుతున్నాం. మీరు నా ఫస్ట్ వీడియో చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో ఈజిప్షియన్ మ్యూజియం, గ్యాలరీ ఆఫ్ మ్యాప్స్, గ్యాలరీ ఆఫ్ టాపెట్రీస్, ఇంకా గ్రీక్కి సంబంధించిన కొన్ని స్టాచ్యూస్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం రఫేల్ రూమ్స్కి వెళ్తున్నాం. రఫేల్ రూమ్స్ కంటే ముందుగా మనకి 2 రూమ్స్ ఉంటాయి. ఇది సాలా సోబియస్కి. సాలా అంటే రూమ్, ఇది సోబియస్కి రూమ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో పెయింటింగ్ ఉంది కదా, ఇది ఆస్ట్రియా ఇంకా పోలాండ్ ఆర్మీ కలిసి ముస్లిం ఎంపైర్ అయిన ఆటోమన్ ఎంపైర్ మీద యుద్ధం చేస్తున్న సీన్ని చూపిస్తుంది. 1683లో ఆటోమన్ ఎంపైర్ ఆస్ట్రియాని చుట్టుముట్టింది. ఇంకా రాజ్యం వాళ్ళ స్వాధీనంలోకి వెళ్తుంది అన్న టైంలో కింగ్ యంగ్ సోబియస్కి క్రిస్టియన్ దేవుడి శక్తితో తన రాజ్యాన్ని కాపాడుకున్నాడని ఒక కథనంలో ఉంది. దాన్ని ఇలా పెయింటింగ్ వేసి చూపించారు. ఈ పెయింటింగ్ 1883లో పోలాండ్కి చెందిన చిత్రకారుడు వేశాడు. ఇది సాలా దెల్ల ఇమ్మాకులాతా అంటే ఇమాక్యులేట్ రూమ్ అని. జీసస్కి జన్మనిచ్చిన మేరీ ఆ దేవుని ఆశీర్వాదం వల్ల వర్జిన్గా ఉంటూనే జీసస్కి జన్మనిచ్చింది అని క్రిస్టియన్స్ నమ్మిక. అందుకని ఆమెని వర్జిన్ మేరీ అంటారు. అయితే ఆ విషయాన్ని ధృవీకరిస్తూ 1854లో వాటికన్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ని చూపిస్తూ చేసిన పెయింటింగ్సే ఇవి. మీరు చూడొచ్చు, ఒక వాల్ మీద మీటింగ్ జరుగుతున్నట్టు, ఇంకో వాల్ మీద దాన్ని ధృవీకరిస్తున్నట్టు, మరో వాల్ మీద మేరీకి కిరీటం ధరిస్తున్నట్టు పెయింటింగ్స్ చేశారు. ఇంకా దానికి సంబంధించిన బుక్స్ని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అదండి, ఇప్పుడు మనం రఫేల్ రూమ్స్ని చూద్దాం. 1508లో పోప్ జూలియస్ II తను నివసించే 4 రూమ్స్లో పెయింటింగ్ చేయడానికి రఫేల్ సాంజియో అనే చిత్రకారుడిని పిలిపించాడు. రఫేల్ ఇంకా అతని అసిస్టెంట్స్ కలిసి 1524లో వీటిని పూర్తి చేశారు. ఇక్కడ మనకు కనిపించేది వాటికన్ సిటీలో పనిచేయడానికి వచ్చే వారి పార్కింగ్ ఏరియా. రఫేల్ రూమ్స్లో మొదటిది కాన్స్టంటీన్ రూమ్. ఈ రూమ్లో రోమన్ సామ్రాజ్యం క్రిస్టియన్ మతంలోకి ఎలా మారిందో 4 సీన్స్లో చూపించారు. ముందుగా లెఫ్ట్ వాల్. 312వ సంవత్సరంలో కాన్స్టంటీన్ అనే రాజు రోమ్ నగరం మీద ఆధిక్యత కోసం తన బలగాలతో వస్తుండగా ఆకాశంలో ఒక మెరుపులా వచ్చి క్రిస్టియన్ సింబల్ కనిపించింది. నువ్వు గెలుస్తావు అని వినిపించిందంట. ఇక ఆ నెక్స్ట్ డే కాన్స్టంటీన్ తన రథం మీద క్రిస్టియన్ క్రాస్ పెట్టుకొని యుద్ధం చేయడంతో విజయాన్ని సాధించాడంట. జీసస్ దయ వల్లే తను ఈ యుద్ధాన్ని గెలిచానని భావించి తను క్రిస్టియన్ మతంలోకి మారాడు. దాని తర్వాత రోమన్ సామ్రాజ్యంలో ఇక నుండి క్రిస్టియానిటీయే అధికారిక మతంగా కొనసాగుతుంది అని ప్రకటించాడు. ఇక మొదటి క్రిస్టియన్ చర్చ్ అయిన సెయింట్ పీటర్ బసిలికాని నిర్మించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నది 1626లో పునర్నిర్మించింది. కాన్స్టంటీన్ రూమ్ తర్వాత హిలియోడోరస్ రూమ్. ఈ రూమ్లో ఉన్న 4 గోడల పైన పెయింటింగ్స్ 4 కథలను చెప్తాయి. మనం ఎంటర్ అయిన గోడ మీద ఉన్నది ఎక్స్పల్షన్ ఆఫ్ హిలియోడోరస్. బైబిల్లోని ఒక ఎపిసోడ్ ప్రకారం హిలియోడోరస్ అనే ఛాన్సలర్ని సిరియన్ కింగ్ అయిన సిలికియోస్ జెరూసలేం టెంపుల్లో ఉన్న ఖజానాని దోచుకొని రమ్మని పంపిస్తాడు. అప్పుడు దేవుడు 2 యువకులని ఇంకా గుర్రం మీద ఒక అతన్ని పంపించి హిలియోడోరస్ని టెంపుల్ నుండి తరిమేయమని చెప్తాడు.
ఆ కథని ఇక్కడ చిత్రీకరించారు. ఇంకా దేవుడి ఆదేశాలని పోప్ పాటిస్తున్నట్టు ఈ పెయింటింగ్లో పోప్ని కూడా యాడ్ చేశాడు రఫేల్. ఆ తర్వాత రైట్ గోడ మీద ఉన్న పెయింటింగ్ ద మాస్ ఆఫ్ బొల్జేనా. 1263లో ఇటలీలోని బొల్జేనా అనే ప్రాంతంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు హోస్ట్ నుండి రక్తం వచ్చి టేబుల్ మీద ఉన్న క్లాత్ మీద పడిందంట. హోస్ట్ అంటే క్రిస్టియన్స్ పవిత్రంగా భావించే సన్నటి బ్రెడ్. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్యాథలిక్స్ ద ఫీస్ట్ ఆఫ్ కార్పస్ క్రైస్టి అనే ఆచారం జరుపుకుంటున్నారు. ఇంకా ఆ క్లాత్ని క్యాథడ్రల్ ఆఫ్ ఓవియేటోలో భద్రపరిచారు. ఈ నెక్స్ట్ పెయింటింగ్లో కథ ఏంటంటే, అది 452వ సంవత్సరం. హున్నిక్ రాజ్యంకి చెందిన రాజు అత్తిలా ఇటలీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు పోప్ లియో అతని ఆపడానికి వెళ్తాడు. ఆ సమయంలో హఠాత్తుగా సెయింట్ పీటర్ ఇంకా సెయింట్ పాల్ యొక్క ఆత్మలు కత్తులతో వచ్చేసరికి అత్తిలా భయపడి వెనక్కి తగ్గుతాడు. ఆ కథని ఈ పెయింటింగ్ ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ పెయింటింగ్ లిబరేషన్ ఆఫ్ పీటర్. జీసస్కి రైట్ హ్యాండ్ అయిన పీటర్ని జైల్లో వేసినప్పుడు గార్డ్స్ పడుకున్న సమయంలో ఏంజిల్ వచ్చి పీటర్ని విడిపించుకొని తీసుకెళ్లారు అని ఈ పెయింటింగ్లో చూపించాడు. ఇంకా ఈ రూమ్లోని సీలింగ్ కూడా బైబిల్లోని 4 కథల మీద ఆధారపడి ఉంటుంది. గాడ్ ఇంకా నోహా మధ్య సంభాషణ, సాక్రిఫైస్ ఆఫ్ ఇసాక్, మోసెస్, ఇంకా జెకాబ్స్ ల్యాడర్. ఆ కథల్ని పెయింటింగ్ లాగా సీలింగ్ మీద వేశారు. పదండి నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ద రూమ్ ఆఫ్ సిగ్నతురా అంటే ద రూమ్ ఆఫ్ సిగ్నేచర్ అని. రఫేల్ వాటికన్లో పెయింటింగ్ మొదలుపెట్టిన తర్వాత తను మొదట చేసిన రూమ్ ఇదే. ఈ రూమ్లో పోప్ యొక్క ప్రైవేట్ ఆఫీస్ ఇంకా లైబ్రరీ ఉండేది. ఇంకా ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఈ రూమ్లోనే జరిగేది. అయితే ఇది ఒక స్టడీ రూమ్ లాంటిది కాబట్టి ఒక స్కూల్ పెయింటింగ్ వేద్దామని అనుకున్నాడు రఫేల్. ముందుగా లెఫ్ట్ సైడ్లో స్కూల్ ఆఫ్ అథెన్స్ని చూడండి. ఒకవేళ గ్రీక్ స్కాలర్స్ అందరూ ఒక దగ్గర ఉంటే ఇలా ఉంటుంది అని భావించి ఈ పెయింటింగ్ వేశాడు. దీంట్లో మనం చూడొచ్చు మధ్యలో ఉన్నది ప్లాటో అండ్ అరిస్టాటిల్. లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నది సోక్రటిస్. చేతిలో టెక్స్ట్ బుక్తో ఉన్నది పైథాగరస్. ఇంకా కింద రైట్ సైడ్లో కంపస్తో ఉన్నది యూక్లిడ్. ప్రతి పెయింటర్కి ఒక సిగ్నేచర్ ఉన్నట్టు రఫేల్ కూడా తనని తాను పెయింటింగ్లో ఇంక్లూడ్ చేసుకునేవాడు. కింద రైట్ సైడ్లో ఒక అతను మన వైపు చూస్తున్నాడు చూసారా, అతనే రఫేల్. స్కూల్ ఆఫ్ అథెన్స్కి ఆపోజిట్లో ఉన్నది చర్చ్ స్కూల్. జీసస్ ఇంకా సెయింట్స్ పైన ఉండి కింద ఉన్న పోప్స్కి ఆదేశాలు ఇస్తున్నారు. ఇంకా చర్చ్లో జరిగే ప్రాసెస్ని ఈ పెయింటింగ్లో చూపించాడు రఫేల్. రఫేల్ రూమ్స్లో లాస్ట్ది స్టాన్జా దెల్ ఇన్చెందియో దెల్ బోర్గో అంటే రూమ్ ఆఫ్ ఫైర్ ఆఫ్ బోర్గో అని. ఈ రూమ్లో ముందుగా రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేద్దాం. అది డిసెంబర్ 23, 800వ సంవత్సరం. పోప్ లియో థర్డ్ మీద అతని ముందు పోప్ అయిన పోప్ హేడ్రియాన్ బంధువులు పోప్ లియో పోప్గా కొనసాగడానికి అనర్హుడు అని నింద వేశారు. దానికి లియో థర్డ్ అతను పరిశుద్ధుడు అని ప్రతిజ్ఞ తీసుకున్నారు. దాని తర్వాత పోప్ లియో ద థర్డ్ చార్లెమానే అనే ఫ్రాంక్ రాజుని రోమన్ ఎంపరర్గా ప్రకటించాడు. అప్పటి నుండి నార్త్ యూరోప్ ఒక 1000 సంవత్సరాల వరకు హోలీ రోమన్ ఎంపైర్గా కొనసాగింది. రోమ్లోని బోర్గే అనే ప్రాంతంలో 847వ సంవత్సరంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అది సెయింట్ పీటర్స్ బసిలికాకి దగ్గరలో ఉండేది. అయితే పోప్ లియో ద ఫోర్త్ యొక్క ప్రార్థనల వల్ల ఆ మంటలు ఆగిపోయాయని భావించేవారు. ఆ సీన్ని ఇక్కడ పెయింటింగ్లో చూపించాడు. ఇక లాస్ట్ది బ్యాటిల్ ఆఫ్ ఒస్తియా. అది 849వ సంవత్సరం. ఒస్తియా ప్రాంతం మీద పోప్ లియో ద ఫోర్త్ యొక్క సైన్యం యుద్ధం చేసి గెలిచిన సీన్ ఇక్కడ పెయింటింగ్లో చూడొచ్చు. ఇప్పుడు పోప్ యుద్ధం చేయరు, కానీ అప్పట్లో పోప్ పాలించే రాజ్యాన్ని పేపల్ స్టేట్స్ అని పిలిచేవారు. దాని గురించి నేను వాటికన్ ట్రావెల్ గైడ్ వీడియోలో చెప్పాను. ఆ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రఫేల్ రూమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం బోర్జియా అపార్ట్మెంట్ రూమ్కి వెళ్దాం. ఇక్కడ పోప్ అలెగ్జాండర్ ద 6th నివసించేవారు. అతని అసలు పేరు రోడ్రిగో బోర్జియా.
ఇక్కడ 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు చెందిన వస్తువులని పెట్టారు. ఇప్పుడు మనం కాంటెంపరీ ఆర్ట్ కలెక్షన్కి వెళ్తున్నాం. ఇప్పటి జనరేషన్ అంటే 1950 తర్వాత ఉన్న ఆర్టిస్ట్స్ చేసిన వాటిని కాంటెంపరీ ఆర్ట్ అని అంటారు. ఇక్కడ నుండి మనం సిస్టీన్ చాపెల్కి ఎంటర్ అవుతాం. సిస్టీన్ చాపెల్లో ఫొటోస్, వీడియోస్ తీయకూడదు, కానీ ఇంటర్నెట్లో అవైలబుల్లో ఉంటాయిలేండి. అసలు సిస్టీన్ చాపెల్ ఏంటి, ఎందుకు కట్టారు, ఎవరు పెయింటింగ్ వేశారు, ఇంకా ఆ పెయింటింగ్స్ మీనింగ్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.